దగ్గరుండి మనం చేయించాం మనల్ని ఎప్పుడు రక్షించుకునేవాడు కాదు, అందరిలా కాదు. ఆయన ఎప్పుడు నవ్వుతూ మా ఆశీర్వచనం ఎప్పుడు ఉంది, దాంట్లో అనుమానం ఏంది? అసలు అడగాల్సిన పనే ఉంది. ఫ్యాన్ గుర్తు వేసి వాసన ఉన్నాడు ముందున్నాడు అలర్ట్ చేస్తున్నాడు ఉన్నాడు అలర్ట్ చేస్తున్నాడు నాలుగో డివిజన్లో ప్రచారం ప్రారంభించాము. ఇక్కడ పట్టాలు ఆల్రెడీ 234 పట్టాలు ఇచ్చున్నారు. పార్క్ ఒకటి 35 లక్షలు పెట్టి డెవలప్ చేశారు. ఇంకోటంటే డ్రైన్ పైప్ లైన్, ఇంతకుముందు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు ఇమ్రాన్ వచ్చినాక పైప్ లైన్ వేసి 75 లక్షలు పెట్టి పైప్ లైన్ వేసి ఇప్పుడు వాటర్ సమస్య లేకుండా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇంకా సంక్షేమ పథకాల కింద 10 కోట్లు ఇచ్చున్నారు. 2.5 కోటి అభివృద్ధికి ఇచ్చున్నారు. ఇక్కడంతా ఇప్పుడు మేము తిరుగుతుంటే బాగా హ్యాపీగా మేము వాసగారికి వేస్తాము, వైసీపీకి జగనన్న రావాలని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఎంతో మంది దీర్ఘకాలికంగా ఇక్కడే మేము ఇళ్ల పట్టాలు లేవండి, స్థిరంగా ఇక్కడ నిలబడాలంటే వాసనకు చెప్పి ఇళ్ల పట్టాలు ఇవ్వమన్నారు. దానికి ఛాలెంజ్గా చెప్పి మేము చాలా అనేక పర్యామాలు చెప్పాము. వాసన చెప్పాడంటే చేస్తాడంతే, చెప్పాడంటే చేస్తాడంతే. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క కుటుంబానికి మేము ఇళ్ల పట్టా ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా ఇక్కడ మనం తిరిగిన వాటిల్లో తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మనం ఇళ్ల పట్టాలు ఇచ్చామనే మాట చాలా సగౌరవంగా చెప్పుకుంటున్నాను. దీనికి నేను వాసన్న భక్తుడిగా వాసన్న యొక్క ఆశీస్సులతో నేను కార్పొరేటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి నువ్వు భేదాభిప్రాయాలు చూడమాక, కులమతాలు చూడమాక, ప్రతి ఒక్క పేదవాడికి అన్ని అందాలనేటువంటి మాటతోటి నేను కట్టుబడి వాళ్ళందరికీ సంక్షేమం చేశాం, అభివృద్ధి చేశాం. ఇవాళ అందరికీ పట్టాలు ఇప్పించాం. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్ళీ కూడా మేము రాగానే ఇళ్ల పట్టాలు కూడా ఇల్లు కట్టించి మీ అందరికీ వాసనతోటి వాసనతోటి శేషమ్మతోటి మళ్ళీ ఇదే డివిజన్లో క్యాంపెయినింగ్ పెట్టించి మీకు అక్కడ